ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీని ఖాళీ చేసి టీడీపీని బలోపేతం చేసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారా? బీజేపీతో పొత్తులో ఉన్న ఎల్లో పార్టీ అధినేత తెలంగాణలో కాంగ్రెస్కు మేలు చేయడానికి వ్యూహం రచిస్తున్నారా? బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును టీడీపీలో చేరాలని చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారా? టీడీపీ మూలాలున్న నామా నాగేశ్వరరావు కారు దిగేందుకు ఆలోచిస్తున్నారనే టాక్ నడుస్తోంది. మరి నామాకు గులాబీ పార్టీ అధినేత ఇచ్చిన సలహా ఏంటి? పార్టీ మారడంపై నామా అనుచరులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వ్యూహ రచనలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో పట్టు పెంచుకోవటం కోసం కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయకుండా బీఆర్ఎస్లోని టీడీపీ మూలాలున్న నేతలపై వల వేస్తున్నారు. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తెలంగాణలో మాత్రం బీజేపీకి బీఆర్ఎస్కు నష్టం చేసి కాంగ్రెస్కు మేలు జరిగేలా తన పార్టీకి ప్రాణం పోయాలని చూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్కు నష్టం జరగొద్దు, అదే టైంలో బీఆర్ఎస్ ఖాళీ కావాలన్నదే చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ కొందరు బీఆర్ఎస్ నేతలకు చంద్రబాబు సన్నిహితుల నుంచి వర్తమానాలు అందుతున్నాయని సమాచారం. దీనిలో భాగంగానే మొదటగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేత ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును టీడీపీలో చేరాలని సూచించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. నామా నాగేశ్వరరావు టీడీపీలో చేరితే ఖమ్మం జిల్లాలో పట్టు సాధించవచ్చని చూస్తున్నారట. అయితే కొందరు నామా అనుచరులు మాత్రం ఉంటే గులాబీ పార్టీలోనే ఉందామని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్లోకి వెళ్దాం గాని టీడీపీలోకి ఎందుకని ప్రశ్నిస్తున్నారట. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీలో చేరితే ప్రయోజనం ఏమీ ఉండదని నామాకు సర్ది చెబుతున్నారట. తెలంగాణలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కారులో ఉండలేక వేరే పార్టీలోకి వెళ్లలేక నామా నాగేశ్వరరావు సందిగ్ధంలో ఉన్నారట. గులాబీ బాస్ కేసీఆర్ సైతం నామాను పార్టీ మారవద్దని బీఆర్ఎస్లోనే కొనసాగాలని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ టీడీపీలో దేనిలో చేరాలో తేల్చుకోలేక అయోమయంలో ఉన్న నామా మీద కమలం పార్టీ నాయకత్వం సైతం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నామా బీజేపీలో చేరితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలం పెంచుకోవచ్చని కాషాయ సేన భావిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలోనే నామాను బీజేపీలోకి రావాలని ఆ పార్టీ సీనియర్ నేతలు అడిగారు. నామాతో బీజేపీ నేతలు చర్చలు కూడా జరిపారు. ఎన్నికలప్పుడే నామా పార్టీ మారడం దాదాపు ఖాయమనుకున్నారు. ఆయన బీఆర్ఎస్ తరపునే ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ఎంపీగా ఓడిపోయినా చాలా మంది నేతల మాదిరిగా ఇప్పటి వరకు పార్టీ మారాలని నామా నాగేశ్వరరావు అనుకోలేదు. బీఆర్ఎస్లోనే యాక్టివ్గా ఉన్నారు. మరి తాజా పరిస్థితుల్లో చంద్రబాబు ఒత్తిడికి లొంగుతారా, లేక కాషాయ సేన పిలుపునకు స్పందిస్తారా, లేదంటే రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారా? చూడాలి.